దేశంలో ఇప్పుడు రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. పిల్లల్ని అధికంగా కనమని చెప్పేసి వివిధ సంస్థల వ్యవస్థల నాయకులు చెప్తా ఉన్నారు. భారతదేశంలో చాలా కీలకమైనటువంటి ఆర్గనైజేషను ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి అధినేత మోహన్ భగవత్. ఈ మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో తను పిల్లల్ని ముగ్గురు కనీసం ముగ్గురు పిల్లల్ని కనమని చెప్పేసి ఒకవైపు ఇది ఇస్తూ ఉన్నాడు, పిలుపునిచ్చాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ మధ్యనే జీవో తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనేది అది ఎత్తివేశారు. ఆ విధంగా పిల్లల్ని కనండి అన్న తరహాలో తను కూడా చేశారు. ఇప్పటికే ఏదైతే ఉన్నదో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కరుణానిధి కొడుకు స్టాలిన్ కూడా ఈ తరహా పిల్లల్ని కనండి అని చెప్పేసి ఇప్పటికే ఇచ్చినటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో దేశవ్యాప్తంగా అట్లా చూడాల్సి ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశం కుటుంబ నియంత్రణ ఎక్కువ పాటించారు కాబట్టి జనాభా తక్కువ ఉంది. ఇప్పుడు పార్లమెంటు స్థానాల పునర్విభజనకు సంబంధించి వచ్చేటప్పుడు ఆ విధంగా చూస్తే జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు పార్లమెంట్ స్థానాలు తగ్గే పరిస్థితి ఉన్నది. ఒకవేళ పెరిగినా కొద్దిపాటిగా పెరిగేటట్టుకున్నది. ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున పెరిగేటట్టుకుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశం ఒక డిఫెన్స్లో ఉన్నది. ఈ ద్రావిడ్లో మేము మూలవాసులం అసలు ఈ అనే ఒక ఫీలింగు, ఒక హ్యాపీనెస్తో వీళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులకు వచ్చేసరికి ఉత్తర భారతదేశం వాళ్ళే, మధ్య భారతదేశం వాళ్ళే కొట్టుకుపోతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి అసంతృప్తి అయితే ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 145 కోట్ల జనాభా ఉంది. ఇందులో అత్యధిక శాతం యువత ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ యూత్లాగానే ఉండరు. వాళ్ళు ఏమో అమృతం తాగలేదు, మనుషులే. కాబట్టి వాళ్ళు వృద్ధులైనప్పుడు మళ్ళీ కొత్త తరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవిగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో వృద్ధుల శాతం పెరిగినప్పుడు శాశ్వతంగానే ఖర్చులు పెరుగుతాయి. ఒకవైపు వాళ్ళు శ్రమ తక్కువ చేస్తారు, హాస్పిటల్ బిల్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఖర్చు రోజువారీ దినచర్య ఉంటుంది. సో అందుకోసం ఆదాయం సంపద సృష్టి కంటే ఖర్చు ఎక్కువ జరుగుతూ ఉంటుంటుంది. వృద్ధుల శాతం పెరిగినప్పుడు దాన్ని పెట్టుకొని సామాజిక బీమా, ఉచిత వైద్య సదుపాయాలు లాంటి ఎక్కువ వాటి మీద చేయటం వల్ల సో వాళ్ళని మనం ఏమి భారంగా మనం చూడలేమో, అది కర్తవ్యం అనుకోండి ఎవరికైనా, ఏ దేశానికైనా, ఏ కుటుంబానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఎవరికైనా. సో కొంత ఖర్చులు ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇంకొక వైపు దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఫెర్టిలిటీ రేటు, సంతాన సాఫల్యం రేటు 2.2 నుంచి 2% తగ్గింది. 2.2 నుంచి 2% తగ్గింది. ఇది మంచి ట్రెండ్ కాదు. కనీసం 2.1 కూడా జనాభా స్థిరీకరణ ఉంచుతుంది. అంటే కనీసం అట్లా 2 కంటే ఎక్కువ మందిని కలిస్తే మాత్రమే అట్లా ఉపయోగం ఉంటుంది. అంటే ఒక మహిళ ఇద్దరికన్నా ఎక్కువ మందిని, ముగ్గురిని కంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు బాగుంటుంది అనేది ఒక మాట దేశవ్యాప్తంగా వివిధ సంస్థల వ్యవస్థల నాయకులు చెప్తా ఉన్నారు. ఇది 2050 సంవత్సరం నాటికి 1.2కు చేరుతుందని, ప్రస్తుతం దక్షిణ కొరియా ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకొని ఉందని చెప్పేసి మనకి వినపడతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ నియంత్రణ, జనాభా పెరిగినప్పుడు కుటుంబ నియంత్రణ అవసరం, కానీ జనాభా తగ్గుతున్నప్పుడు కుటుంబ నియంత్రణ అవసరం లేదు. చాలా దేశాలు యుద్ధాలు జరిగినప్పుడు చాలామంది కోల్పోతారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు అనే పాలసీ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది యుద్ధంలో చనిపోతే ఆ దేశ జనాభా తగ్గుతుంది. పనిచేసే మగవాళ్ళంతా కూడా చనిపోయి ఉంటారు, లేకపోతే వికలాంగులుగా మిగిలి ఉంటారు. కాబట్టి జనాభా అవసరమనే చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మనకి అనేక దేశాల అనుభవాలు ఈ సందర్భంలో చెప్తా ఉన్నాయి. సో అది ఇంకొక సందర్భం వచ్చినప్పుడు, దేశాలకు సంబంధించి యుద్ధాలు వచ్చినప్పుడు మిగతా అంశాలతో పాటు దానితో కూడా చర్చించుదాము. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అనుకుంటారు, జనాభా తగ్గితే మంచిది అనుకుంటారు, కానీ దేశవ్యాప్తంగా అది నష్టం. సో ఆ విధంగా చూసినప్పుడు కుటుంబం కానీ దేశం కానీ బలమైన శక్తిగా తయారైతే మానవ వనరులు ఉన్నప్పుడే, శ్రమ జరిగినప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరిగినప్పుడు మాత్రమే వస్తుత్పత్తి, దాని ద్వారా ఆదాయం వస్తుంది. అందుకోసమే ప్రభుత్వాల పిల్లల్ని కనండి అని అంటుంది. సో అందుకోసం పిల్లలు కనటం అంటే అంత ఈజీ ఏం కాదు. పిల్లలకు సంబంధించి మా ప్రభుత్వం సామాజిక బాధ్యతగా దాన్ని గుర్తించాలి. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని అన్నప్పుడు పిల్లల్ని పిలుపునిస్తే సరిపోదు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పేసి. కానీ వాళ్ళకి సంబంధించి పిల్లల పెంపకానికి సంబంధించి వచ్చినప్పుడు అనేక ఆర్థిక అంశాలు ఉంటాయి. ఆర్థిక శక్తి లేకపోవచ్చు, ఉద్యోగాల ఉపాధి అవకాశాలు తక్కువ ఉండవచ్చు, పిల్లల్ని సాధడానికి సాధే సమయం లేకపోవచ్చు, బతుకు తెరువు పోరాటంలో ఎదగడానికి వనరులు కొరత ఉండటం లాంటివి. అంటే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 5 పిల్లలు అనుకోండి, 2 ఎకరాలే వస్తుంది పిల్లలకి. అదే ఇద్దరు అయితే 5 నుంచి 10 ఎకరాలు, ఒక్కళ్ళైతే 10 ఎకరాలు ఒక్కడికే పోద్ది, ఇద్దరుంటే 2, 5, 10 ఉంటుంది. సో కొద్దిగా సమస్యలు భవిష్యత్ తరాలను కూడా అట్లా కూడా ఉన్నది. సో ఉచిత విద్య, వైద్యం, పౌష్టికాహార పంపిణీ, శిశు మహిళా రక్షణ కార్యక్రమాలు, ప్రోత్సాహాలు తదితర వివిధ అంశాల మీద దృష్టి పెట్టాలి. అధిక సంతానం వైపు, తద్వారా సంపద వైపు భారతదేశాన్ని ముందుకు నడిపించాలంటే
సో వృద్ధ భారతం భారంగా కాకుండా కొత్త తరాలను తయారు చేయాలని చెప్పేసి సంస్థల వ్యవస్థల బాధ్యులు చెప్తా ఉన్నారు. సో దీన్ని పరిగణలో చేయాలి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయంతో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.